రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మరో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. వడగాల్పుల తీవ్రత కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలపైన ఉంటుందంటున్న ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. 42 డిగ్రీల పైగా నమోదవుతున్న పరిస్థితి, ఏ జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి నమస్తే సార్. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నేను ఒక్కరోజే 42 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి, ఏ జిల్లాలో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉందంటారు? ముఖ్యంగా గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎండ వేడిమి వాతావరణం అనేది రోజు రోజుకు పెరుగుతూనే వస్తుందని చెప్పొచ్చు. ఒక విధంగా నిన్న గనక చూసుకున్నట్లయితే ఒక విధంగా ఎండ వేడిమితో పాటు గాలున్న తేమ కూడా పెరిగిందని చెప్పాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో మనకి సుమారు 42 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే 42.3 డిగ్రీల వరకు కూడా ఇక్కడ గరిష్టంగా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్లో మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్తో పోలిస్తే ఇంకా ఎక్కువగానే నమోదైందని చెప్పాలి. 42.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా మహబూబ్ నగర్లో గత 3-4 రోజులుగా కూడా 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంటుండగా ఇంకా ఖమ్మం, భద్రాచలం, హనుమకొండ ఈ యొక్క జిల్లాల్లో కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా కూడా క్రమేపీ మనకి ఎండ తీవ్రత అనేది పెరుగుతూ వచ్చింది. ఏకంగా నిన్న కనుక చూసుకున్నట్లయితే 40.1 డిగ్రీ వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీస్తున్నటువంటి దక్షిణ గాలులు కానీ అలాగే చూసుకున్నట్లయితే ఆగ్నేయ దిశ నుంచి కూడా గాలులు వీస్తున్నప్పటికీ కూడా ఒక విధంగా గత 3 రోజులుగా కూడా గాల్లో తేమ శాతం తగ్గిందనే చెప్పాలి. బట్ నిన్నటికి వచ్చేసరికి కొంచెం తేమ శాతం పెరగడం వల్ల అన్ని జిల్లాల్లో కూడా కొంచెం చూసుకున్నట్లయితే ఈ యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ కూడా 50% పెరిగిందనే చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా రానున్న 3 రోజులు కూడా ఈ ఎండ తీవ్రత మరింత 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సగటుకు 1 నుంచి 2 డిగ్రీలు అధికంగానే ఎండ తీవ్రత అనేది రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతుందని కూడా అంచనా వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది, హెచ్చరికలు లాంటివి జారీ చేశారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్, నిర్మల్ ఈ జిల్లాల్లో మాత్రం ఈ యొక్క ఎండవేడిమి వాతావరణానికి వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే అదే సమయంలో అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఎండవేడిమి వాతావరణం అధికంగా ఉన్న సమయంలో 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అంశాలుగా మేము గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్, వీటితో పాటు ఖమ్మం, నాగర్ కర్నూల్, అలాగే వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ ఈ యొక్క జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా అంచనా ప్రకారం ఉన్నాయి. ఈవెన్ సిటీ, ఇంకా చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రేపటికల్లా కూడా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం, సూర్యాపేటతో పాటు ఇంకా చూసుకుంటే మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఇదే ఎండవేడిమి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో క్రమేపీ 4-5 రోజులు కూడా ఎండవేడిమి వాతావరణం ఎక్కువగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత వాతావరణం కూడా అధికంగా ఉంటుంది, ఎందుకంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా గత 2-3 రోజులుగా కూడా దిగువ స్థాయిలో ఉన్నటువంటి గాలులు కనుక చూసుకున్నట్లయితే దక్షిణ దిశ నుంచి గాలులు అనేవి వీస్తున్నాయి. అదే క్రమంలో మనకి ఆగ్నేయ దిశ వైపు కూడా వీస్తుండడం వల్ల ఒక విధంగా కొంచెం గాలిలో తేమ శాతం పెరగడం వల్ల కూడా ఒకవేళ ఉక్కబోత వాతావరణానికి ఇది దోహదపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర సరిహద్దుల్లో ఒక ఉత్తర దక్షిణ ద్రోణికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది ఈ యొక్క ఉత్తర దక్షిణ ద్రోణి అనేది దక్షిణ ఆసాం నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతుంటుండగా దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం అనేది జార్ఖండ్ నుంచి అడ్జాయినింగ్ గాన్స్టిక్ వెస్ట్ బెంగాల్ వరకు కూడా కొనసాగుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఇది కొనసాగుతూ ఉండడం వల్ల సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం కొనసాగడం వల్ల ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు చూడొచ్చు.
రాష్ట్రంలో వడగాల్పులు వీస్తున్నాయో ఒకవేళ వీస్తే ఏ జిల్లాలో వీస్తున్నాయి, ఏమైనా హెచ్చరికలు లాంటివి జారీ చేశారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నమోదవుతున్న ఎండవేడిమి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సగటుకి 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా అధికంగా కొనసాగుతున్నాయి. ఒక విధంగా గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 40 డిగ్రీల వరకు కూడా అధికంగా ఉష్ణ తీవ్రత నమోదవగా ఈ సంవత్సరం ఇటు మార్చిలోనే మనం చూడొచ్చు చాలా చోట్ల మనకి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగింది. అలాగే గత 4-5 రోజులుగా కూడా మహబూబ్ నగర్ దక్షిణ జిల్లాల్లోనే మనకి 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుండగా నిన్నటికి వచ్చేసరికి 42 డిగ్రీలు ఇటు ఆదిలాబాద్లోను నిజామాబాద్లో కూడా నమోదైంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఎండవేడి వాతావరణం అనేది కొనసాగటం, అలాగే చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీస్తున్నటువంటి గాలిలో తేమ శాతం కొంచెం చేరినట్లయితే మనకి ఒక్కబోత వాతావరణానికి కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వేసవి ముందుగానే ప్రారంభమై ఆలస్యంగా ముగుస్తుంది. వేసవి కాలం పెరగడానికి గల కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవి కాలం అనగానే మనకి చూసుకున్నట్లయితే మార్చ్, ఏప్రిల్, మే కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఒక విధంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ప్రణాళికలు కానీ వాటి యొక్క ఫ్యాక్టర్స్ అనేవి సరిగ్గా పుంజుకోలేని సమయంలో ఈ యొక్క వేసవి అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. గతానికి భిన్నంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ అవాంతరాలు అనేవి కూడా మనకి ఏర్పడడం అనేది రోజువారీ కూడా ఈ యొక్క పశ్చిమ అవాంతరాలు అనేవి కూడా మార్చ్ ఈవెన్ ఏప్రిల్ మొదటి 2 వారాలు కూడా కొనసాగిన సందర్భాలు మనం చూడొచ్చు. ఇట్లాంటి తరుణంలో ఒక విధంగా హీట్ ఒకసారి ఉత్తర భారతదేశ భాగంలో కొంచెం సప్రెస్ అయినప్పటికీ కూడా క్రమేపీ ఈ యొక్క వేడిమి వాతావరణం అటు కూడా పుంజుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఈ యొక్క వేసవి కాలం పొడిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపైన కూడా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా సాధారణ కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అని చెప్తున్నారు. ఎందుకంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న అనగా 13 ఏప్రిల్ మనకి ఈ యొక్క నైరుతి ఋతుభవనాలకు సంబంధించినటువంటి నివేదికను భారత వాతావరణ శాఖ వారు న్యూఢిల్లీలో రిలీజ్ చేయడం జరిగింది. సో దీని సారాంశం ఏంటంటే మొత్తం భారతదేశం మొత్తంగా చూసుకున్నట్లయితే సగటు అంటే ఒక విధంగా సగటు కంటే కూడా తక్కువగానే ఈ యొక్క వర్షపాతం అనేది ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చే నైరుతి ఋతుపవనాల్లో నమోదవుతుందనేసి అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క వేసవి కాలం అనేది ప్రొలాంగ్ అవుతుందో, పొడిగించబడుతుందో అప్పుడు ఒక విధంగా ఈ యొక్క ఋతుపవనాలు కదలిక దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వైపు ఒక్కసారిగా ఋతుపవనాల రేఖ అనేది కదిలినప్పుడు మందకోడిగా కదలడం వల్ల ఒక విధంగా ఉత్తర రాష్ట్రాల్లో మనకి తక్కువగా వర్షపాతం అనేది జూన్ జూలైలో నమోదయ్యి తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎలినో కండిషన్స్ కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నాయనేసి కూడా ఈ యొక్క నివేదిక అనేది సూచించడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎలినో కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఈ ఐఓడి కూడా పాజిటివ్ ఫేజ్లో ఉండడం వల్ల ఒక విధంగా చెప్పాలి అంటే 2 వ్యతిరేక ఫోర్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎలినో అనగానే ఒక విధంగా పుల్లింగ్ ఫోర్స్ అనేసి అంటుంటాము. ఈ పుల్లింగ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే తేమతో కూడినటువంటి గాలి అనేది భూమి మీదకి రాకుండా పసిఫిక్ మహాసముద్రంలోనే అక్కడికక్కడే స్తంభించిపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువ ఎండవేడిమి వాతావరణం వల్ల ఈ యొక్క మాయిశ్చర్ తేమతో కూడినటువంటివి రావు. ఇంకా ఈ యొక్క ఐఓడి వచ్చేసరికి ఏం చేస్తుందంటే పుషింగ్ ఫోర్స్ ఒక విధంగా మాయిశ్చర్ని తేమతో కూడినటువంటి గాలిని భూభాగం మీదకి తోసివేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా సింహభాగంలో ఒక విధంగా జూన్ జూలైలో మనం ఆశించిన మేర ఈ యొక్క మందకోడిగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కదిలినప్పటికీ కూడా జూలై చివరి భాగానికి వచ్చేసరికి ఐఓడి ప్రభావం వల్ల ఒక విధంగా మనకి వర్షాలు అనేవి మరీ పుంజుకొని భారతదేశం అంతటా కూడా సగటు కంటే తక్కువగా నమోదవుతాయని కూడా అంచనా వేయడం జరిగింది. ఇంకా తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇటు ఉత్తర భాగాల్లో కొంచెం మనం ఆశించిన మేర వర్షాలు పడినప్పటికీ కూడా మనకి తూర్పు దక్షిణ భాగాల్లో మాత్రం ఎక్కువగా వర్షపాతం ఏర్పడడానికి ఎక్కువ ఆస్కారం ఉందనేసి కూడా ఈ యొక్క నివేదిక అనేది సూచించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రం అంతటా కూడా సగటు కంటే తక్కువగాను సగటుకు సరాసరిగాను ఈ యొక్క వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడినట్లు ప్రకటించారు కదా, ఇప్పుడు అది కొనసాగుతుందా, ఏమైనా బలహీన పడిందా? ఒకవేళ కొనసాగుతుంటే దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఇట్లా కురిసే అవకాశం ఉందంటారా? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఈ వేసవిలో మనకి ఈ యొక్క ఉపరితల చక్రవాకాలతో పాటు గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి, అలాగే ఈ యొక్క ద్రోణులు కూడా సర్వసాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క ఉపరితల చక్రవాకాలు ఏం చేస్తాయంటే మనకి ఒక విధంగా ఏర్పడినటువంటి ద్రోణులు కానీ అలాగే గాలిలో ఉన్నటువంటి అనిశ్చితుల్ని ఒక స్టీరింగ్ కరెంట్ కింద తిప్పుతూ ఉండడం వల్ల ఇవి ఏ దిశ వైపు తిప్పితే ఆ దిశలో మనకి కొంచెం అక్కడ ఉన్నటువంటి స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల తేమ చేకూరబడి అక్కడ కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం, అక్కడ స్థానికంగా వర్షాలు అనేవి తేలికపాటి వర్షాలు అనేవి పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపరితల చక్రవాకం అనేది ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. సో ఇది చక్రవాక ఆవర్తనం అనేది ఇక్కడ కొనసాగడం వల్ల దీని యొక్క ప్రభావం ఇటు తెలంగాణ మీద కూడా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా దిగువ స్థాయిలో మనకి ఇందాక చెప్పినట్లుగా దక్షిణ గాలులు, అలాగే చూసుకున్నట్లయితే ఆగ్నేయ గాలులు కూడా వీస్తుండడం వల్ల ఒక విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనకి తేలికపాటి వర్షాలు అనేవి కూడా పడవచ్చు. నిన్న కూడా చూడొచ్చు వికారాబాద్ అలాగే సంగారెడ్డిలో కూడా తేలికపాటి వర్షం అనేది కుములోనింబస్ మేఘాల వల్ల పడిందని కూడా చూడొచ్చు. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. రాష్ట్రంలో 42 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. రాగల 5 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ, మరోవైపు హైదరాబాద్, మేడ్చల్, మర్కజ్ జిల్లా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.